దిస్ ఇస్ శ్రీధర్ గడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గొప్పతనం ఏంటి అనేది ప్రముఖ వ్యాపారవేత్త, ఆధ్యాత్మికవేత్త, సామాజికవేత్త రమేష్ గుప్తా గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సూర్యుడి కిరణాలు ఎలా ప్రసరిస్తాయో భగవద్ రామానుజుల కిరణాలు కూడా అలా ఎన్నో ప్రసరిస్తాయి. ఆ కిరణాల్లోని ఒక కిరణం చిన్నజీయర్ స్వామి వారైతే మరొక కిరణం మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. వారి గురించి చెప్పాలంటే కూడా వారొక అవతార పురుషులు. ఈ యుగంలో, ఈ కాలంలో వారు ఉన్న సమయంలో మనం ఉండడం అంటే మన జన్మ ధన్యమైందనుకోవాలి. నిజంగా ప్రతి ఒక్క మానవుడు అనుకునే వారందరూ కూడా గర్వించాలి నరేంద్ర మోదీ గురించి. యదా యదా హి ధర్మస్య అన్నట్టు ఎప్పుడు గ్లాని కలుగుతుందో భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తాడు. అలా వచ్చిన రూపమే ఒక అవతారం అనుకోవాలి నరేంద్ర మోదీ గారు. ఈరోజు మనం చూస్తున్నాం ఈ సంక్లిష్ట పరిస్థితిలో ప్రపంచమంతా అల్లకల్లోలం, యుద్ధాలతో ఉంది. కానీ ఈరోజు ఇక్కడ మనం ఇంత ప్రశాంతంగా గడపగలుగుతున్నామంటే దానికి కారణం మూలస్తంభం నరేంద్ర మోదీ గారే. వారు చాలా అతి సామాన్యంగా ఉన్నారు. సాంప్రదాయబద్ధంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా కట్టు బొట్టు అన్నింటినీ కూడా తీసుకొని ఆ ప్రకారంగా వచ్చి సుమారు 2.5-3 గంటలు అక్కడ ఉండడం జరిగింది. చక్కటి వారి అనుగ్రహ భాషణాన్ని కూడా, సందేశాన్ని మనందరికీ ఇవ్వడం జరిగింది. దేశానికి, ప్రపంచానికి భగవద్ రామానుజులు అలాగే ఆ దివ్య దేశాలన్నిటిని కూడా అంకితం ఇవ్వడం జరిగింది. అలాంటి మహానుభావుడితో కొంతసేపు గడపడం మాకెంతో ఆనందంగా, అది వర్ణనాతీతమైన అనుభూతిని కలిగించింది. అలాగే వారు ఒకసారి ఢిల్లీలో వారి ఇంటిలో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా కూడా మా ఆచార్యులు చిన్నజీయర్ స్వామి వారు వారి వెంట మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. అందులో కూడా పాల్గొనడం జరిగింది. అప్పుడు మాకన్నిటికీ కూడా అతిథి కార్యక్రమాలు చూడడానికి అప్పుడు శ్రీ వెంకయ్య నాయుడు గారు అక్కడ ఉండి మమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా వారు చూసుకోవడం జరిగింది. అంటే మోదీ గారు ఎలాగో మనం గర్వించాలి మన వెంకయ్య నాయుడు గారి గురించి కూడా. మన తెలుగువాడు అంత పెద్ద వ్యక్తి, అంత సంస్కారం ఉన్న వ్యక్తి. మాలాంటి వాళ్లతో కూడా ఎంత ప్రేమగా, ఎంత అనుబంధంగా వెంకయ్య నాయుడు గారు ఉన్నారంటే ఇది ఆ టీం వర్క్. అలా వాళ్ళందరూ కలవడం, వాళ్లతో మేము కలవడం, అది మా ఆచార్యుడు మాకిచ్చిన వరంగా భావిస్తాము.